నమస్కారం. నా పేరు చైతన్య. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఆటిజం కిడ్స్ లో సోషలైజేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఆటిజం కిడ్స్ కి సోషలైజేషన్ కానీ ఇంటరాక్ట్ అవ్వడం, కిడ్స్ తో ఇంటరాక్ట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనం ఈ రోజు ఆటిజం కిడ్స్ లో ఎలా ఇంప్రూవ్ చేయాలో చూద్దాం. దీనికంటే ముందు పూర్వకాలంలో అంటే అప్పుడు కాలంలో ఏంటంటే ఈ ఉమ్మడి కుటుంబాలు ఉండేది. అమ్మ, తాతయ్య వీళ్ళందరూ ఉండడం వల్ల కిడ్స్ ని ఇంటరాక్ట్ అవ్వడం, కిడ్స్ తో ఇంటరాక్ట్ అనేది కూడా చాలా కానీ కిడ్స్ తో మాట్లాడడం కానీ కిడ్స్ కి స్టోరీలు చెప్పడం కానీ అట్లా ఎక్కువగా జరిగేది. కానీ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఏంటంటే ఈ చిన్న చిన్న ఫ్యామిలీస్ వచ్చేసి అమ్మ నాన్న పిల్లలు ఉండడం వల్ల పేరెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే అంటే బిజీ లైఫ్, వాళ్ళ జాబ్స్ కానీ వాళ్ళ వర్క్స్ వాళ్ళు బిజీగా అయిపోవడం వల్ల ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే సోషలైజేషన్ చాలా తక్కువగా ఉంది. కిడ్స్తో ఇంటరాక్షన్ అవ్వడం కానీ అనేది చాలా వరకు ఉంటుంది. ఏంటంటే ఎంతైనా విలేజ్లో ఏంటంటే చుట్టుపక్కల చాలా మంది పిల్లలు ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే పిల్లలతో ఆడుకోవడం కానీ పిల్లలతో మంచి మంచి గేమ్స్ ఆడుకోవడం కానీ ఇంటరాక్షన్ అనేది చాలా పెరిగింది. సిటీ లైఫ్కి వచ్చేసరికి ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఏంటంటే పేరెంట్స్ బిజీగా ఉండడం వల్ల పేరెంట్స్ సరిగా అంటే వాళ్ళ లైఫ్లో ఉండడం వల్ల కిడ్స్ సోషలైజేషన్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎంగేజ్ చేయడం వల్ల పేరెంట్స్ ఏంటంటే ఈ సెల్ ఫోన్ ఇచ్చేసి స్టోరీ చూడడం కానీ గేమ్స్ చూడడం కానీ వాళ్ళు ఇలా ఎంగేజ్ చేస్తున్నారు. ఈ స్క్రీనింగ్ ఎక్కువగా ఈ సెల్ ఫోన్ చూడడం వల్ల ఏంటంటే ఈ స్క్రీనింగ్ అలవాటు అవ్వడం, పిల్లలతో ఇంటరాక్షన్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల ఏంటంటే వర్చువల్ ఆటిజం రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అలా కాకుండా పేరెంట్స్ కూడా ఎక్కువ టైం అంటే వాళ్ళకున్న బిజీ లైఫ్లో కొంచెం అడ్జస్ట్ చేసుకొని మన పిల్లల కోసం ఏంటంటే పిల్లలతో ఇంటరాక్ట్ చేయడము, అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా పార్క్ తీసుకొని వెళ్ళడం కానీ లేదంటే ఇంకెక్కడికైనా కింద వాళ్ళ అపార్ట్మెంట్స్ కింద తీసుకొని వెళ్ళడం కానీ ఉన్న కిడ్స్ కానీ ఇంటరాక్ట్ చేయించాలి. ఫస్ట్ ఒక 2 days ఇంటరాక్షన్ కాకపోతే నెక్స్ట్ డే అయినా ఇంటరాక్షన్ అనేది చాలా వరకు జరుగుతుంది. సో ఫస్ట్ హైఫై ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి వాళ్ళకి. ఫస్ట్ హైఫై, హైటెన్, హగ్, సో ఇవి చేసి నెక్స్ట్ 2 days ఇదే కంటిన్యూ చేసి తర్వాత ఆబ్జెక్ట్స్ ఇప్పించడం కానీ కిడ్స్కి ఆబ్జెక్ట్స్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల కానీ ఇంకా వర్బల్ కిడ్స్ అయితే ఇంకా మాట్లాడే పిల్లలు అయితే తిన్నావా, ఏం తిన్నావా, మా ఇంటికి వెళ్దాం రా అని చెప్పడం కానీ సో నువ్వు స్కూల్కి వెళ్ళావా, నేను స్కూల్కి వెళ్ళాను, మా స్కూల్ ఏం చెప్పారు, ఇలాంటివన్నీ జరగడం వల్ల ఏంటంటే ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే పిల్లలకి కమ్యూనికేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పటి నుంచి అయినా కూడా పేరెంట్స్ వచ్చేసి ఇలా మా ఇంటికి ఎవ్వరు లేరు అంటే కిడ్స్ ఎవ్వరు లేరు అని అనుకోకుండా పార్క్ తీసుకెళ్ళడం, వాళ్ళున్న టైం అడ్జస్ట్ చేసుకొని పార్క్ తీసుకొని వెళ్ళడం. ఇలా పార్క్తో పాటు మూవీస్ అదే సినిమా థియేటర్స్ కానీ పార్క్స్ కానీ మాల్స్ కానీ నెక్స్ట్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం కానీ సో ఇలాంటివన్నీ చేయించడం వల్ల కూడా పిల్లలకి సోషలైజేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ తల్లిదండ్రులు మన బిజీ లైఫ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఫోన్ ఇచ్చేసి అలా ఎంగేజ్ చేయకుండా వాళ్ళతో కొంచెం యాక్టివిటీస్ తరంగా కానీ మళ్ళీ ఆడుకోవడం కానీ పార్క్ తీసుకొని వెళ్ళడం కానీ సో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే సోషలైజేషన్ యాక్టివిటీస్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే లీగల్ రిహాబిలిటేషన్ నెట్వర్క్కి సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ.